కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటి వీళ్ళని వెంటేసుకొచ్చావు? వీళ్ళు పిఎఫ్ లోన్ అప్లై చేసి చాలా రోజులైనా అమౌంట్ ఇవ్వలేదంట. మా ఆయనకి కంపెనీలో పోస్టు లేదు, పవరు లేదని నీకు తెలుసు కదా. తెలిసి కూడా వెళ్ళి ఆయనకు కంప్లైంట్ చేసావా? వాళ్ళేం కంప్లైంట్ చేయలేదు. నాకే విషయం తెలిసి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చాను. అచ్చా, న్యాయం చేస్తానని తీసుకొచ్చావా? అయితే చెయ్యి. నేను చేయడం ఏంటి? ఈ కంపెనీకి నువ్వే కదా యజమానురాలివి, నువ్వే చెయ్యాలి. నేనేం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పాపం మేఘన, వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ కి డబ్బులు కావాలంట. కావాలంటే వెంటనే ఇచ్చేయాలా? ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరేంటి ఇంకా చూస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే సెక్యూరిటీని పిలిపించాలా? నమస్తే మేడం. నమస్తే మేడం. మేఘన, వాళ్ళ పరిస్థితి. షట్ అప్. జస్ట్ షట్ అప్. ఇంతకు ముందు ఒకసారి ఆఫీస్లో నుంచి బయటకు గెంటించాను. మళ్ళీ ఇంకొకసారి ఆఫీస్ విషయాల్లో తల దూరిస్తే అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. తప్పు చేసిన వాళ్ళు అదేదో గొప్పైనట్టు తలెత్తుకుని తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నువ్వెందుకురా తలదించుకుంటావు? మేఘన భర్తగా ఇక్కడికొచ్చి తలదించుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఈ కిరణ్మయి కొడుగ్గా తలెత్తుకుని వెళ్ళు. కార్మికుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. కార్మికుల తరపున వకాల్తా పుచ్చుకొనొచ్చారా? వాళ్ళకి న్యాయం చేయడానికొచ్చాను. నా కంపెనీలో పనిచేసే కార్మికులకు న్యాయం చేయడానికి మీరెవరు? నీ కంపెనీలో కార్మికులు స్ట్రైక్ చేస్తే నేనే వచ్చి ఆ స్ట్రైక్ ఆపించాను. అప్పుడు అడగలేదే నేనెవరు అని. ఆ రోజు స్ట్రైక్ ఆపకపోతే నువ్వు నష్టపోతావు. అందుకే ఆ రోజొచ్చి ఆ నష్టాన్ని ఆపాను. ఈ రోజు పిఎఫ్ డబ్బులు ఇవ్వకపోతే కార్మికులు నష్టపోతారు. అందుకే ఈ నష్టాన్ని ఆపడానికి వచ్చాను. జరిగిన ఆలస్యం జరిగిపోయింది. ఇంకా ఆలస్యం జరగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయ్. మీరు చెప్పగానే నేను ఇచ్చేయాలా? ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే అనుభవిస్తావు. ఆహా, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. రూల్స్ ప్రకారం పిఎఫ్ అమౌంట్ వాళ్ళ అవసరాలకి నువ్వు ఇవ్వకపోతే నువ్వే ఆపదలో పడతావు. ఆపద? ఆ పదం కూడా నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మేఘన.
దానివల్ల ఎప్పుడో ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడమే తప్ప ఎదురు దెబ్బ తినడం ఈ మేఘనకు అలవాటే లేదు. ఇప్పుడు నేను అలవాటు చేస్తాను. రూల్స్ బ్రేక్ చేసి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో నీకర్థమయ్యేలా చేస్తాను. మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను మినిస్టర్ కూతుర్ని. నేను ఇండియన్ సిటిజన్ని. తప్పు చేస్తే మినిస్టర్నైనా నిలదీసే హక్కు నాకుంది. మీ నాన్న మినిస్టర్ పదవి 5 ఏళ్లే ఉంటుంది, కానీ నా సిటిజన్షిప్ నేనున్నంత కాలం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నీ అహంకారం కొంచెం తగ్గించుకొని మర్యాదగా ఆ కార్మికులకి పిఎఫ్ ఇవ్వు. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలో అదే చేస్తాను. అదే ఏం చేస్తారో చెప్పండి. చెప్పటం ఎందుకు, చేసి చూపిస్తాను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. పల్లవితో టైం స్పెండ్ చేస్తూ ఉషాని పట్టించుకోవడం లేదు. అందుకే ఉషా డల్గా ఉంది. ఇప్పుడు ఎలాగైనా తన మూడ్ చేంజ్ చేయాలి. ఉషా, ప్రతిరోజు నువ్వే కష్టపడుతున్నావు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను. అవసరం లేదు, నా పని నన్ను చేసుకొనివ్వండి. ఉషా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు ఇలా ఆంటీ ముట్టనట్టున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేగాని ఇలా ఉండకు. ఏమైంది? మీ ఫోన్ రింగ్ అవుతుంది. నాకెవరితోనూ మాట్లాడే ఓపిక లేదు. నువ్వే వెళ్ళి మాట్లాడు. అడిగితే పడుకున్నానని చెప్పు. హలో, ఎవరండి? నేను కంచిపట్టు శారీ హౌస్ హైదరాబాద్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు మా బ్రాంచ్లో 2 శారీలు కొన్నారు కదా. మీ నెంబర్కి లక్కీ డ్రాలో బహుమతి వచ్చింది. రేపు షాప్కి వచ్చి తీసుకెళ్ళండి. అలాగే.